తండ్రి గారు కనుక ఈ వయసులో ఉన్నట్టయితే వారిది శతావధానాలు ఎన్నో చేసేవాడిని, చేయించేవాడిని. ఎందుకంటే వారి నాన్నగారు ముందే చెప్పాము, మనం రాకముందుకే మనం మాట్లాడుకున్నాం. మాకు గురువు లాంటి వాడు. గురువు అంటే మార్గదర్శి, ఇలా నడుచుకోవాలి, ఇలా వెళ్ళాలి అని చెప్పేటువంటి వాడు. వాడి భర్త సరస్వతి పుత్రుడు. ఈ ఇప్పుడు చెప్పినటువంటి విషయము ఒక అంశం చెప్తే ఆ టాపిక్ను వీళ్ళంతా సామాన్యులు కాదు. ఇప్పుడు వీళ్ళంతా చిన్న చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళు కాదు. వీళ్ళంతా ఇట్లా అవధానాలు చేసి చేసి బాగా ముదురులు వాళ్ళు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కూడా శతావధాని గారు, మన ఐతపల్లి వెంకటేశ్వరులు గారు. వారు మనం అన్నము ఒక్కొక్కటి అట్లా కలుపుకొని తినాలంటే కూడా ఆయన అవధానం చేసినప్పుడు కూడా కులాశంకర మందిరంలో ఒక 45 నిమిషాలు 50 నిమిషాలలో పూర్తి చేసేది. నాకు ఇప్పటికీ గుర్తుంది. అంటే అంత వజ్రం లెక్క వచ్చి పెడతారు పదాలను. ఇట్లాంటి కార్యక్రమాలు కాకపోతే తెలుగు భాష అనేది పూర్తిగా నశించిపోతుంది. 100% నిజం. సాహిత్య కార్యక్రమాలు లేకపోతే తెలుగు భాష నశించిపోతుంది. దాన్ని పలికే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరి ఇళ్లలో కూడా ఇంగ్లీషే మాట్లాడుతున్నారు తప్ప తెలుగు భాష మాట్లాడడం చాలా కష్టమైపోయింది. ఇటువంటి కార్యక్రమాలకు ప్రోత్సహించాలి. నిర్వాహకులకు కూడా మీరు సహకరించాలి. సహకరిస్తేనే కొన్ని పనులు అయితే, సహకరించకపోతే పనులు కావు. కాబట్టి చాలా ఆలస్యమైంది. కాబట్టి ఇప్పుడు ముందుగా మనం ఏదైతే ఇక్కడ శంకుస్థాపన అంటే ఈరోజు అనుకున్నటువంటి సమావేశం లలితాపారాయణం చేసుకున్నామో, ముందు ఆ మాతృమూర్తులందరికీ లలితా స్వరూపంగా సన్మానించుకుంటూ తదుపరి కవులకు అవధానులకు సత్కరించుకుందాం. తర్వాత అక్కడ ప్రసాద కార్యక్రమం కూడా ఉన్నది. ఈరోజు మడితోటి వారు ప్రసాదం తయారు చేసినారు కాబట్టి అదే ప్రసాదాన్ని వారికి ఇద్దాం. ఈ లోపల ఈ కార్యక్రమం సంపూర్ణమవుతుందనేటువంటి విశ్వాసము మా ఇప్పుడు ఆస్థాన కవి పండితుడైనటువంటి మా ముందు చెప్పిన చంద్రమౌళీశ్వర స్వామి క్షేత్రం భక్తి సాధన సంస్థకు అధిపతి అయినటువంటి శ్రీ ఆచార్య దోర్బల ప్రభాకర శర్మ గారు సంస్కృత వారు పండితులు. వారు నడిచే సరస్వతి అంటే ఇప్పుడు వారు కూడా దుర్గా ఉపాసకులు కాబట్టి వారు కూడా ఎంతో చాకచత్యంగా మాట్లాడడం, నాకేం రావాలని నేను అక్కడ కూర్చొని ఏం చేయాలని ఇంతగానో చేసి ఇంకేం చేస్తాడు. కాబట్టి అటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ సభలో దోర్బల ప్రభాకర శర్మ గారు మీరు పద్యాలను భక్తి సాధనలో చూసినారు, అప్పుడప్పుడు చూసి మరి ఇట్లా వారు చేస్తున్నారు. వారికి సాహితీ సంచారి అనేటువంటి బిరుదును ప్రకటిద్దాం ఈ అవధానం పూర్తి చేస్తే కనుక అని నేను వారితో చెప్పాను, మా అవధాన గురువు గారితో. అంటే వారు ఏమన్నారంటే వారు పూర్తి చేస్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. సాహితీ సంచారి అనేది ఏమిటంటే, సంచారి అంటే నడిచేటువంటి వాడు, సాహితీ అంటే సరస్వతి, సాహిత్యం అంటే కవిత్వం అనుకోవచ్చు, కవి అనుకోవచ్చు, అవధానం అనుకోవచ్చు, రచన అనుకోవచ్చు, లేకుంటే ఇంకా ఏదైనా అనుకోవచ్చు, లేకుంటే వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే అది గ్రహించడం సూక్ష్మించడం అనేది సంచారి అనే పదం వస్తుంది. అయితే అది తీసుకుందామని నేను అన్నాను. వారేమన్నారంటే అట్లా వద్దు, అలా చేయడం వల్ల వాళ్ళ తండ్రి గారిని మనం వదిలినట్టు అవుతుంది కాబట్టి వారికి సాహితీ బ్రహ్మపుత్ర అనేటువంటి బిరుదు సరి అయినటువంటి అని చెప్తున్నారు. అంటే సాహితీ బ్రహ్మపుత్ర అంటే వారి తండ్రి, సాహితీ అంటే సరస్వతి, బ్రహ్మ అంటే దాని తర్వాత అంటే సరస్వతి తర్వాత కంటే కూడా పెద్దనే. అంటే ఈయన నేర్చుకున్నటువంటి విద్య, వీళ్ళ తండ్రి గారు నేర్చుకున్నటువంటి విద్య ఏదైతే సరస్వతి ఉన్నదో దీనికి బ్రహ్మ అంటే ఈయనకు ఇప్పుడు చేసినటువంటి దానికి వీళ్ళ తండ్రి అధిపతి. ఆయన పుత్ర అంటే నారద అనేటువంటి పదం వస్తుందని చెప్పిండు. అంటే సాహితీ నారద అని అనవచ్చు. నారద అంటే కొంచెం మళ్ళా ఆయన ఎక్కడ నారదుడు ఉంటే అక్కడ రంధ్రాలు అది యుద్ధము అంటదేమని నేను అన్న మళ్ళా అన్నాక దొరకలు అన్నారు. అయితే మీరు సంస్కృతంలో ఈ పదం ఆడుకోవచ్చు, ఇక్కడ మనకి ఇబ్బంది ఉండదు. సాహితీ బ్రహ్మపుత్ర అనేటువంటి బిరుదుని ఈ అవధానం సందర్భంగా ప్రకటిస్తున్నాము. ఇది దొరకల వారి యొక్క సూచన, నా సూచన కాదు. అమ్మ ఇక్కడ లలితాపారాయణ చేసినటువంటి వాళ్ళు క్రమంగా రావాల్సింది కోరుతున్నాం. ఒక్కొక్కరు అమ్మగారు రండి.